షష్ఠి పూర్తి పరమార్థం ఏంటి? అసలు ఎందుకు చేసుకోవాలి? షష్ఠి పూర్తి అనేది వ్యక్తికి 60 ఏళ్ళు వచ్చిన తరువాత చేసుకునే పండుగ. ఇది ఒక వ్యక్తిగత పండుగ. మరి దీనిని మనం ఎందుకు చేసుకుంటూ ఉంటాం? అంటే మన జీవితాన్ని తెరిచి చూసుకునేందుకు చేసుకోవాలట. మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో చూసుకునేందుకు చేసుకోవాలి. 20 ఏళ్ళు వచ్చే వరకు బాల్యదశ. అప్పుడే జీవితం అంటే ఏంటనేది కాస్త కాస్త తెలుస్తూ ఉంటుంది. ఆ తరువాత 40 సంవత్సరాలు యవ్వనం. ఈ దశలో చదువు ముగించుకొని ఏదైనా ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి ఆపై పిల్లలతో సంసార బాధ్యతలు వచ్చి చేరుతాయి. బాధ్యతల బరువు మోస్తూనే సంసార సాగరాన్ని ఈదుతూనే మనకు తెలియకుండానే యవ్వనం కౌమరం పూర్తవుతాయి. మొత్తానికి బాధ్యతలు బరువు దించేసుకొని కాస్త రిలాక్స్ అవుదాము అనుకునేసరికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో కోపతాపాలన్నింటినీ వదిలేసి పగలు ప్రతీకారాలు పట్టుదలలు వదిలి అందరినీ షష్ఠి పూర్తి మహోత్సవానికి ఆహ్వానిస్తారు. అన్ని తప్పులను మనం క్షమించడమే కాకుండా మనం చేసే తప్పులకు సైతం క్షమాపణ కోరే సమయం ఇదే. 60 ఏళ్ల వయసులో షష్ఠి పూర్తి చేసుకోవడం అంటే జీవితాన్ని వెనుతిరిగి చూసుకోవడమేనట. మనం వదిలేసిన కర్మలేమైనా ఉన్నాయేమోనని చూసుకోవడమే. అందుకే ఈ సమయంలో ఉన్న ధనాన్ని తమ సంతానానికి ఇచ్చి మిగిలింది ఏమైనా ఉంటే అప్పట్లో అయితే తులాభారం తూగి ధనాన్ని పేదలకు పంచేవారట.